మహిషాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. అతను అర్ధం మానవుడు, అర్ధం ఎద్దు రూపంలో ఉండేవాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతుష్టం చేసుకున్నాడు. ఓ బ్రహ్మా, నన్ను ఎవ్వరూ ఓడించలేని వరమివ్వు అని కోరాడు. బ్రహ్ముడు ఒక క్షణం ఆలోచించి, పురుషులు, దేవతలు నిన్ను జయించలేరు, కాని స్త్రీశక్తిచేత ఓడిపోవలసి ఉంటుంది అని వరమిచ్చాడు. మహిషాసురుడు ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దేవలోకం మీద దాడిచేశాడు. ఇంద్రుడు సహా అన్ని దేవతలు యుద్ధంలో ఓడిపోయారు. దిక్కుతోచని దేవతలు మహాదేవుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థించారు. దుర్గాదేవి అవతారం. దేవతల కోపం, శక్తి, తేజస్సు కలిసిపోయి ఒక అద్భుతమైన రూపం ఆవిర్భవించింది. అదే దేవీ దుర్గామాత. ఆమెకు శివుని నుండి త్రిశూలం, విష్ణువు నుండి చక్రాయుధం, వాయుదేవుని నుండి గద, ఇంద్రుడి నుండి వజ్రాయుధం, ఇలా ప్రతీ దేవుడు ఒక్కో దివ్యాయుధాన్ని ఇచ్చారు. సింహం ఆమె వాహనమయ్యింది. దేవి ఆ మహాశక్తితో యుద్ధరంగంలోకి ప్రవేశించింది. 9 రోజుల యుద్ధం. మహిషాసురుడితో యుద్ధం 9 రోజులు కొనసాగింది. ప్రతిరోజూ దేవి ఒక్కో రూపంలో ప్రదర్శన ఇచ్చింది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాదౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 రూపాలు నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి. దేవి ప్రతిరోజూ రాక్షస సైన్యా. మహిషాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. అతను అర్ధం మానవుడు, అర్ధం ఎద్దు రూపంలో ఉండేవాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతుష్టం చేసుకున్నాడు. ఓ బ్రహ్మా, నన్ను ఎవ్వరూ ఓడించలేని వరమివ్వు అని కోరాడు. బ్రహ్ముడు ఒక క్షణం ఆలోచించి, పురుషులు, దేవతలు నిన్ను జయించలేరు, కాని స్త్రీశక్తిచేత ఓడిపోవలసి ఉంటుంది అని వరమిచ్చాడు. మహిషాసురుడు ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దేవలోకం మీద దాడిచేశాడు. ఇంద్రుడు సహా అన్ని దేవతలు యుద్ధంలో ఓడిపోయారు. దిక్కుతోచని దేవతలు మహాదేవుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థించారు. దుర్గాదేవి అవతారం. దేవతల కోపం, శక్తి, తేజస్సు కలిసిపోయి ఒక అద్భుతమైన రూపం ఆవిర్భవించింది. అదే దేవీ దుర్గామాత. ఆమెకు శివుని నుండి త్రిశూలం, విష్ణువు నుండి చక్రాయుధం, వాయుదేవుని నుండి గద, ఇంద్రుడి నుండి వజ్రాయుధం, ఇలా ప్రతీ దేవుడు ఒక్కో దివ్యాయుధాన్ని ఇచ్చారు. సింహం ఆమె వాహనమయ్యింది. దేవి ఆ మహాశక్తితో యుద్ధరంగంలోకి ప్రవేశించింది. 9 రోజుల యుద్ధం. మహిషాసురుడితో యుద్ధం 9 రోజులు కొనసాగింది. ప్రతిరోజూ దేవి ఒక్కో రూపంలో ప్రదర్శన ఇచ్చింది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాదౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 రూపాలు నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి. దేవి ప్రతిరోజూ రాక్షస సైన్యం